అందుకే ఆయన అంటున్నాడు, మీకు నూతన స్వభావం అనిస్తాను. హల్లెలూయా. మీకు నూతన ఆత్మనిస్తాను. రాతి గుండెను తీసివేసి, హల్లెలూయా, మాంసపు గుండెనిస్తాను. హల్లెలూయా. ఇంకా నా ఆత్మను మీలో ఉంచుతాను. ఆ మూడు తప్పకుండా మనకు అనుగ్రహించబడతాయి. ఎలా అనుగ్రహించబడతాయి అంటే క్రొత్త జన్మ ద్వారా అనుగ్రహించబడతాయి. ఎప్పుడైతే తల్లి గర్భములోంచి పిల్లవాడు బయటకు వస్తున్నాడో ఒక కొత్త హృదయమును కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఒక కొత్త ఆత్మని కలిగి ఉంటాడు. అలాగే నువ్వు నూతన జన్మను జన్మించినప్పుడు ఇక నువ్వు పాత వ్యక్తివి కాదు, కానీ కొత్త హృదయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కొత్త ఆత్మను దేవుడు నీకు ఇస్తాడు. దేవుని ఆత్మనే నీలో పెడతాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ అంటే మరేదో కాదు, దేవుని మాటలే.